కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు బాబు సార్కు లక్కీ టైం అనుకుంటా పవనాల్ సార్ తోడైండు. పొత్తుల పోయి జగన్ అన్నను మట్టి కల్పించిండ్రు. ఇయాల కూటమి సీఎంగా బాబు సార్ను అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్కంటే చంద్రబాబు సార్దే. ఏమన్నా తిరిగిందా సుడి? చక్రం తిప్తాం అనుకున్న వాళ్ళంతా చేతికిల పడే వరకలా చక్రం తిప్పే పవర్ ఇప్పుడు బాబు సార్కి వచ్చింది. సీఎం అవుడే కాదు, ఎన్డీఏలో రెండో పెద్ద పొత్తుల పార్టీగా టీడీపీ నిలబెట్టిండు. జనం కూడా ఆంధ్రకు బాబు అయితేనే ఇంత మంచి అవుతుందని నమ్మి 160 సీట్లు అప్ప చెప్పిర్రు. ఇలా కూటమోళ్ళు అంతా మీటింగ్ పెట్టుకున్నారు. అమరావతి మన రాజధానిని బాబు సార్ ప్రకటించిండు. ఇక పవన్ కళ్యాణ్ నుండి ముందుగాల సీఎంగా బాబు సార్ను బలపరిస్తే అందరు కూడా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక రేపు పొద్దుగాల 11:30కు సీఎంగా సార్ విమానం తినే కార్యం పెట్టుకున్నాడు. మోడీ, అమిత్ షా సార్లు కూడా పడుతున్నారు. మరి సీఎం అయితే అయింది కానీ సార్ ముంగట సవాళ్ళు అయితే చాలానే ఉన్నాయి. గోస్ట్ సిటీగా మారిన అమరావతికి మళ్ళా జీవం పోసి డెవలప్మెంట్ చేయాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. మరి ఆయన ఎట్లా చేస్తారో ఏందో చూడాలి. రేపు 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం.